వెల్కమ్ టు ఈహా ఎంటర్టైన్మెంట్. దిస్ ఈజ్ లక్ష్మి. వారానికో సినిమా రిలీజ్ అవుతుంది. అందులో నటించేందుకు హీరోయిన్స్ వస్తున్నారు. కానీ వారిలో సక్సెస్ అయ్యే హీరోయిన్స్ మాత్రం చాలా తక్కువ. అలాంటి పరిశ్రమలో తమకంటూ ఒక స్టార్ స్టేటస్ని తెచ్చుకొని మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. అంతేకాదు, ఆ స్టార్డమ్ని దశాబ్దాలుగా కొనసాగించడం మరీ కష్టం. అలా స్టార్స్కి ఏ మాత్రం తగ్గని విధంగా తన సత్తా చాటుతూ హీరోయిన్స్లో చాలా ప్రత్యేకంగా ఉంటుంది కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార. ఓ పక్క కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరో పక్క ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో అద్దరగొట్టేస్తుంది. కోలీవుడ్లో ఒక దశలో నయనతార సినిమా వస్తుంది అంటే స్టార్ హీరోలు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అయితే తమిళ్తో పాటు తెలుగులో కూడా నయనతార సినిమాలు చేస్తూనే ఉంది. తెలుగులో స్టార్ హీరోలతో నటిస్తూ అదరగొట్టేస్తుంది. అయితే కొన్నాళ్ళుగా తమిళ సినిమాకే పరిమితమైంది నయనతార. ఈ మధ్యనే బాలీవుడ్లో కూడా తన మార్క్ చూపించే ప్రయత్నం చేసింది. షారుఖ్ ఖాన్ జవాన్లో నటించి బీటౌన్ ఆడియన్స్ని మెప్పించింది నయనతార. ఇక ఈ మధ్యలోనే ఒక తెలుగు సినిమా కోసం నయనతారని కలిశారట మేకర్స్. అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి చేస్తున్న సినిమాలో హీరోయిన్గా నయన్ని తీసుకునే ప్లాన్లో ఉన్నారంట. చిరుతో ఆల్రెడీ సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ సినిమాల్లో నటించింది నయనతార. ఇప్పుడు అనిల్తో చేసే సినిమాలో కూడా నయన్ నటిస్తుందని టాకు. అయితే ఈ సినిమాలో నటించేందుకు గాను అమ్మడు 18 కోట్ల దాకా డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది. రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వని నయన్ అంత ఇస్తేనే సినిమా చేస్తానని అంటుందట. అయితే నయన్ ఉంటే సినిమాకు మంచి బజ్ వస్తుందని ఆమెతో చర్చిస్తున్నారని తెలుస్తోంది. మెగా మూవీలో నయన్ కన్ఫర్మ్ అయితే తప్పకుండా సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. చిరుతో నయనతార నటించడం గురించి త్వరలోనే అఫీషియల్ అప్డేట్ వస్తుంది. ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్లు కొట్టిన అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.